నమస్తే, వెల్కమ్ టు లీడర్స్ వార్. నేను సచిన్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజకీయ నేతలు నువ్వా నేనా అన్నట్టు పోటీ పడుతున్నారు. ముఖ్యంగా నియోజకవర్గాల్లో అడుగు పెడుతూ ఉంటే కనుక మాటల యుద్ధం కోటలు దాటుతుందా అంటే కనుక ఎటువంటి అతిశయక్తి లేదని చెప్పుకోవచ్చు. అవుననే సమాధానం వినిపిస్తోంది దాదాపుగా. ఇటువంటి నేపథ్యంలో నియోజకవర్గంలో ఎటువంటి పరిస్థితి ఉంది, అభ్యర్థులకు సంబంధించి ఎటువంటి అంశాలు కలిసి వస్తున్నాయి, ఎటువంటి అంశాలు ప్రతికూలంగా ఉన్నాయి, ఇవన్నీ కూడా మేము ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. ఈ నేపథ్యంలో మనం మాట్లాడుకోబోతున్నాం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి మరో ఆసక్తికర నియోజకవర్గం పాలకొండ. మరి పాలకొండలో ఎవరు బరిలో దిగారు, ఏ పార్టీ నుంచి అనేది ముందుగా చూద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఈస్. వైసీపీ నుంచి బరిలోకి దిగారు విశ్వసరాయి కళావతి. అలాగే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమిలో భాగంగా జనసేన నుంచి బరిలోకి దిగారు నిమ్మక జయకృష్ణ. ఒకసారి ప్రొఫైల్ చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. హియర్ ఇట్ ఈస్. వైసీపీ నుంచి బరిలోకి దిగారు విశ్వసరాయి కళావతి. ప్రొఫైల్ కనుక చూస్తే ఎస్టీ జాతాపు సామాజిక వర్గానికి చెందిన నేత, ఎంఏ ఎకనామిక్స్ చదువుకున్నారు, డిప్యూటీ రిజిస్ట్రార్గా పనిచేశారు. 2009లో పీఆర్పీ అంటే ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేశారు, కానీ ఓటమిని చవి చూశారు. ఇంకా ప్రొఫైల్ కనుక చూస్తే 2014 అలాగే 2019 ఈ రెండు టర్మ్స్లో కూడా వైసీపీ నుంచి పోటీ చేశారు, ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం 4వ సారి అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్నారు. ఈసారి కనుక గెలిస్తే హ్యాట్రిక్ అని చెప్పుకోవచ్చు దాదాపుగా. ఈ నేపథ్యంలో విశ్వసరాయి కళావతికి సంబంధించిన ప్రొఫైల్ చూసాం. నెక్స్ట్ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమిలో భాగంగా జనసేన నుంచి బరిలోకి దిగుతున్న నిమ్మక జయకృష్ణ ప్రొఫైల్ నుంచి కనుక చూస్తే ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన నేత, మాజీ ఎమ్మెల్యే నిమ్మక గోపాలరావు కుమారుడు. 2014, 2019లో టీడీపీ నుంచి పోటీ చేశారు, కానీ ఓటమిని చవిచూశారు. దాంతోపాటు ఇటీవల తెలుగుదేశం పార్టీని వీడి జనసేనలో చేరారు. ప్రస్తుతం 3వ సారి అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్నారు నిమ్మక జయకృష్ణ. ఇది అభ్యర్థులకు సంబంధించిన ప్రొఫైల్. ఇక నియోజకవర్గానికి సంబంధించి క్లుప్తంగా చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఈస్. పాలకొండ ఇది ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం. అరకు లోక్సభ స్థానంలో భాగం. పాలకొండ, వీరఘట్టం, సీతంపేట, భామిని మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. అయితే ఇక్కడ సామాజిక వర్గాల పరంగా ఎవరు ప్రభావం చూపించే అవకాశం ఉంది, ఇక్కడ అభ్యర్థులకు సంబంధించి ఎటువంటి పోటాపోటీ వాతావరణం ఉంది, ఏ అంశాలు ఇక్కడ వీళ్ళని ఇరుకున పెడుతున్నాయి, ఏ అంశాలు అభ్యర్థులకు సంబంధించి అనుకూలంగా ఉన్నాయి, డీటెయిల్గా తెలుసుకుందాం. మా ప్రతినిధి నాయుడు అప్డేట్స్ అందించబోతున్నారు. నాయుడు, పాలకొండకు సంబంధించి ఎవరు గెలిచే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. దాంతోపాటు అభ్యర్థులకు సంబంధించి కూడా ఎటువంటి అంశాలు కలిసి వచ్చే అవకాశం ఉంది, ఎటువంటి అంశాలు ప్రతికూలంగా ఉన్నాయి, ముఖ్యంగా ఎవరు గెలవచ్చు అంటూ కూడా అక్కడ చర్చ జరుగుతోంది. చూస్తే కనుక సచిన్, పాలకొండలో 2024 సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించిన రోజుకు మాత్రం వైసీపీ అభ్యర్థి ఎవరైనా కూడా ఓటమి ఖాయమని భావించినటువంటి నియోజకవర్గం ప్రజలకు టీడీపీతో బీజేపీ, జనసేన పొత్తుల్లో భాగంగా అభ్యర్థి కోసం చేసినట్టు అన్వేషణ మాత్రం చివరి క్షణం వరకు ఉత్కంఠభరితంగా సాగింది. ఆ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నిమ్మక జయకృష్ణకి మొదటి జాబితా కానీ, 2వ జాబితాలో కానీ, 3వ జాబితాలో కూడాను టికెట్ రాకపోవడం, అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి విశ్వసరాయి కళావతి ఆమె మాత్రం 2వ సారి ఆ నియోజకవర్గంలో గెలిచి ఆ నియోజకవర్గం ప్రజలతో మమేకమై ఆ ఆదివాసీలు ఎక్కువ ఉన్నటువంటి ఆ నియోజకవర్గంలో ఎస్టీ సామాజిక వర్గానికి ఆ నియోజకవర్గం కేటాయించినప్పుడు కూడా అక్కడ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు ఇద్దరు అభ్యర్థులు కూడాను అండగా ఉంటారు. వారు ఒకవేళ అధికారంలోకి వచ్చిన అక్కడ అధికారాన్ని చెలాయించేది మాత్రం కాపు సామాజిక వర్గం నేతలే. అందులో భాగంగానే పాలవలస రాజశేఖర్ రెడ్డి తనయుడైనటువంటి ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ ఈ రోజు విశ్వసరాయ కళావతి సిట్టింగ్ ఎమ్మెల్యేకి అండగా ఉండగా, నిమ్మక జయకృష్ణకి మాత్రం ప్రస్తుతం అదే నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎవరైతే రమణమూర్తి, టీడీపీ బలమైన సామాజిక వర్గం, కాకపోతే టీడీపీకి టికెట్ రాకపోవడం, జనసేనకి ఆ నియోజకవర్గం కేటాయించడం, జనసేన నుండి ఎవరైనా సరైన అభ్యర్థి లేకపోవడంతోనే చివరకు టీడీపీ నుండి జనసేనలో చేరి జనసేన అభ్యర్థిగా, కూటమి అభ్యర్థిగా నిమ్మక జయకృష్ణ చివరి క్షణం వరకు అంటే లాస్ట్ జాబితాలో 175 నియోజకవర్గం చివరి నియోజకవర్గంగా ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా ప్రస్తుతం మాత్రం ఈ రోజు నామినేషన్ దాఖలు చేసినటువంటి నిమ్మక జయకృష్ణకు వచ్చినటువంటి జనం చూస్తే కనుక ఈ రోజు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా పాగా వేస్తుంది. ఎందుకంటే నిమ్మక గోపాలరావు మాజీ ఎమ్మెల్యే తనయుడైనటువంటి జయకృష్ణ 2014లోను 2019లో పోటీ చేసి స్వల్ప ఓట్లతో ఓటమి పాలయ్యారు. అక్కడ చూస్తే కనుక మిషనరీ ఓట్లు ఎక్కువ ఉండడంతో
టీడీపీకి ఉన్నటువంటి సన్నిహితులంతా కూడాను పార్టీ పరమైనటువంటి స్ట్రాటజిస్ట్ను ఉంటారు. కాకపోతే వైసీపీ పార్టీ మాత్రం ఆ ఆదివాసులు ఎవరైతే కన్వర్ట్ ఉన్నారో వారందరూ కూడా కనెక్ట్ అయ్యి ఈ రోజు గెలుపును తమ వైపు తిప్పుకునే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ విషయంపై టీడీపీ శ్రేణులతో పాటు బీజేపీ జనసేన నాయకుల్లో కూడాను ఏదైతే అక్కీ ఉందో వారు కూడా ఒడిచిపట్టుకున్నారు. ఈసారి కూడాను పోరు మాత్రం ఉత్కంఠ భరితంగా సాగుతుంది. పాలకొండలో విశ్వేశ్వరరావు కళావతి ముచ్చటగా మూడోసారి గెలిచేందుకు వ్యూహం రచిస్తున్న ఈ తరుణంలో ఉమ్మడి అభ్యర్థి ప్రకటన జాప్యం ఆవిడికి అంటే బాసటగా నిలిచినప్పుడు కూడా టీడీపీ ఈ రోజు నామినేషన్ అంటే జనసేన తరపు నుండి ఉమ్మడి అభ్యర్థిగా నామినేషన్ జయకృష్ణకి వచ్చినటువంటి జన సంద్రం ఈ రోజు పాలకొండలో ఒక హీట్ రాజకీయాలను క్రియేట్ చేసిన దానిలో ఎటువంటి అత్యంత లేదు. మున్సిపాలిటీలతో పాటు 4 మండలాలు కూడాను స్థానిక సంస్థలు, ప్రాదేశిక ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్నికలు గెలుచుకున్న వైసీపీ ఈసారి వైసీపీ అభ్యర్థి ఎందుకంటే అభివృద్ధి మాత్రం ఏమీ చేయలేదు. ఆమె కేవలం ఒక కుటుంబ పాలనకు సంబంధించి కనుసైగుల్లో ఎమ్మెల్యేగా నడుస్తుంది. తమ సమస్యలు ఎవరితో చెప్పుకోవాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నియోజక ప్రజలు కొత్త అభ్యర్థిని ఎన్నుకోవాలని డిసైడ్ అయినప్పుడు కూడాను పొత్తుల్లో భాగంగా అభ్యర్థి ప్రకటన జాప్యం ఈ రోజు విశ్వేశ్వరరావు కళావతి కలిసి వస్తే నిమ్మక జయకృష్ణకి జనసేన నుండి టికెట్ కేటాయించినప్పుడు ఈ రోజు టీడీపీ బీజేపీ శ్రేణులందరూ కూడాను జయకృష్ణ సింపతి క్రియేట్ అంటే 2 సార్లు పోటీ చేశాడు. ఒక మాజీ ఎమ్మెల్యే తనయుడు. ఆయన్ని ఈసారి గెలిపించుకుంటే ఈ నియోజకవర్గంలో అభివృద్ధి కూడా దోహదపడతారు. అదేవిధంగా ఉమ్మడి ప్రభుత్వం వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇటువంటి తరుణంలో ఆయనకి 2 సార్లు ఓడించాం, మూడోసారి ఆయన గెలిపిద్దామన్నటువంటి ఒక బలమైన నమ్మకంతో నియోజకవర్గం ఓటర్లు మాత్రం ఉండడం జరిగింది. ఈ నియోజకవర్గంలో కాపులు అదేవిధంగా ఎస్టీ ఈ 2 సామాజిక వర్గాలకు సంబంధించిన ఓటర్లు మాత్రం ఏ అభ్యర్థికైనా ఆ ఓట్లు దోహదపడే అవకాశం ఉంది. కాకపోతే ఎవరు గెలిచినా కూడా కాపు సామాజిక వర్గం నేతల కనుసైకిల్లో వారు పనిచేయాల్సి వస్తున్నటువంటి ఆవేదన మాత్రం ఆ ఎస్టీకి సంబంధించినటువంటి సామాజిక వర్గం నెలకొంది. ఇటువంటి పరిణామాలను చోటు చేసుకున్న నేపథ్యంలో పాలకొండ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే విశ్వేశ్వరరావు కళావతితో ముచ్చటగా మూడోసారి పోటీ పడుతున్నటువంటి నిమ్మక జయకృష్ణ టీడీపీ కండువా పక్కన పెట్టి జనసేన చరిష్మాతో బీజేపీ అండతో ఈ రోజు బరిలో తిరుగుతున్నారు. 2 సార్లు ఆ నియోజకవర్గం ఓటమి చవి చూసినటువంటి జయకృష్ణ ఆ లోపాలను భర్తీ చేసుకుని రేపు 2024లో గెలుపుకు ఏ అంశాలు దోహదపడతాయి అన్నటువంటి వైపుగా శోధిస్తున్నారు. కాకపోతే ఇప్పటికే నియోజకవర్గ ప్రజలతో మమేకమైనటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి విశ్వేశ్వరరావు కళావతి అక్కడ నిమ్మక జయకృష్ణని ఓడించి ముచ్చటగా మూడోసారి పాల్గొంటున్న కైవసం చేసుకుంటారా, లేకపోతే 2 సార్లు ఓడిపోయి టీడీపీ సెంటిమెంట్ అంటే టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి శాప్మా తనకి ఓటమి కారణం ఈసారి ఆ సెంటిమెంట్ పక్కన పెట్టి కూటమి అభ్యర్థిలో భాగంగా జనసేనను టికెట్ తెచ్చుకున్నటువంటి నిమ్మక జయకృష్ణ అభ్యర్థిగా ఉండడం ఈ రోజు ఆయనకి చాలా మంది అండగా ఉన్న ఇటువంటి తరుణంలో పోరు మాత్రం 1 సైడ్ గా ఉంటుందని ఒకప్పుడు ఉన్నటువంటి అంచనాలన్నీ తారుమారయ్యాయి. ప్రస్తుతం మాత్రం టకాఫోర్ పాలకొండలో పోటీ ఉంటుంది అనడానికి మాత్రం ఈ రోజు నిమ్మక జయకృష్ణ నామినేషన్కి వచ్చినటువంటి 4 మండలాల ప్రజలతో సీతంపేట ఐటీఐ పూర్తిగా పసుపుమయమైంది. జనసేన బీజేపీ నేతలు కూడా పెద్ద మొత్తం జిల్లా యంత్రం కలిశారు. ఈసారి టీడీపీ అంటే కూటమి అభ్యర్థి ఎట్టి పరిస్థితుల్లో గెలుపు వారందరూ కూడా దోహదపడినట్టయితే విశ్వేశ్వరరావు కళావతికి మాత్రం ఎదురైతే తప్పదని మాత్రం స్పష్టమవుతుంది. సచిన్ రైట్ నాయుడు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా పాలకొండలో ఏం జరగబోతుంది అనే ఒక క్వశ్చన్ మార్క్ మాత్రం అక్కడ వినిపిస్తోంది. విశ్వేశ్వరరావు కళావతి ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతున్నారా, లేకపోతే జయకేతనం ఎగరేయబోతున్నారా అంశానికి సంబంధించి మాత్రం అక్కడ చాలా హాట్గా డిస్కషన్ జరుగుతోంది. సో చూద్దాం మే 11న ప్రజలు ఎవరిని తమ ఎమ్మెల్యేగా డిసైడ్ చేయబోతున్నారు అనేది జూన్ 4న ఫలితాల రోజు క్లియర్ అవుతుంది మనకి. ఆ రోజు నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.